తొందరగా మ్యామ్ అసైన్మెంట్ అడుగుతుంది, అందుకనే ముందే సబ్మిట్ చేయాలి. నేను చూడు 1 వీక్ ముందు సబ్మిట్ చేసేసాను. నో టెన్షన్. ఎస్, ఎవ్రీబడి సబ్మిటెడ్ యువర్ అసైన్మెంట్స్. రోల్ నెంబర్ 427. వేర్ ఇస్ యువర్ అసైన్మెంట్? మ్యామ్, లాస్ట్ ట్యూస్డే ఇన్ ద లంచ్ టైం నేను సహస్ర వచ్చాము సబ్మిట్ చేయడానికి. అప్పుడు మీరు ఐ థింక్ కశ్మీ మ్యామ్ తో మాట్లాడుతున్నారు. మీరు అన్నారు టేబుల్ మీద పెట్టేసేమని, సో ఐ కెప్ట్ ఇట్ ఓవర్ దేర్. ఐ డోంట్ థింక్ యువర్ అసైన్మెంట్ ఇస్ ఇన్ స్టాఫ్ రూమ్. ప్లీజ్ గో అండ్ చెక్ దర్. అసైన్మెంట్ అయితే దొరకలేదు, ఏమైపోయిందో ఏంటో. డిడ్ యూ ఫైండ్ ఇట్? నో మ్యామ్, ఐ డెంట్ ఫైండ్ ద అసైన్మెంట్. వేరే డెస్క్స్ కూడా సర్చ్ చేశాను, బట్ దొరకలేదు. నువ్వు సబ్మిట్ చేస్తే స్టాఫ్ రూమ్ లోనే ఉంటుంది, ఎక్కడికి పోతుంది? ఇంత కేర్లెస్ గా ఎలా ఉంటారా మీ అసైన్మెంట్స్ తో? అట్లీస్ట్ ఆ నెక్స్ట్ డే అన్నా సరే నాకు ఒకసారి రిమైండ్ చేయాలి కదా నువ్వు, నేను చెక్ చేసేదాన్ని. ఇప్పుడు అది ఎటు మిస్ప్లేస్ అయిపోయిందో ఏమో మరి. ఇప్పుడు మళ్ళీ నువ్వు రాయాల్సిందే అసైన్మెంట్. ఇది ఇంపార్టెంట్, ఫైనల్ సెమిస్టర్ లో కూడా మీకు మార్క్స్ యాడ్ అవుతాయని చెప్పా కదా నేను. ఇప్పుడు దొరకట్లేదంటే ఎలా మరి? అసలు నేను అసైన్మెంట్ కనీసం చూడని కూడా చూడలేదు. ఒకవేళ చూసుంటే ఐ వుడ్ హావ్ యాడెడ్ ద మార్క్స్. నువ్వు దగ్గర ఉండి నాతో కరెక్షన్ చేయించుకోవాల్సింది అట్లీస్ట్ సబ్మిట్ చేసేటప్పుడు ముందు. ఎనీవే, ఐల్ గివ్ యూ ఎక్స్ట్రా టైం, ఓకే? ఇంకొక 4 days తర్వాత సబ్మిట్ చేయి, ఓకేనా? నాకు ఒక్కసారి రాయటమే బద్ధకం అంటే ఇప్పుడు మళ్ళీ రాయాలా? ఇప్పుడు అర్థమైంది. అసైన్మెంట్ ప్రాజెక్టు ఎప్పుడు టైం కన్నా ముందు సబ్మిట్ చేయకూడదు, టైం తర్వాత సబ్మిట్ చేయకూడదు, ఆన్ టైం చెయ్యాలి. ఇప్పుడు అర్థమయ్యేం లాభం.